హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సినీ దోస్. ఈ వీడియోలో అయితే మేము హనుమాన్ మూవీ పార్ట్ 2 జై హనుమాన్ మూవీ ఎలా ఉండబోతుంది, మూవీ ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు అనే డీటెయిల్స్ అయితే చెప్తాను. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా హనుమాన్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక ఎపిక్ మూవీ అని చెప్పాల్సిందే. మూవీ బడ్జెట్ 25 కోట్లు మాత్రమే. దాంతో ఈ క్యాస్ట్ ఇంకా ఈ గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ ఈ రేంజ్లో తీశాడంటే నెక్స్ట్ హనుమాన్ 2 కోసం అయితే నేను చాలా వెయిటింగ్. మూవీలో చాలా సీన్స్ వండర్ఫుల్గా ఉంటాయి. అసలు ఆ స్టోరీ ఎలా రాస్తారో నాకు అర్థం కాలేదు, ఇంత బాగా రాస్తారు ఆ స్టోరీ అండ్ ఆ మూవీ చూడగానే నాకు అనిపించింది ఇంకా హనుమాన్ జై హనుమాన్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు అంటే మూవీని నెక్స్ట్ ఇయర్ 2025కి సంక్రాంతికి రిలీజ్ చేస్తారన్నారు. కానీ అది కొంచెం జరగకపోవచ్చు. స్టోరీని డెవలప్ చేయాలి, రాయాలి, క్యాస్ట్ వెతుక్కోవాలి, ఇలా చాలా పనులు ఉంటాయి కాబట్టి కొంచెం లేట్ అవ్వే ఛాన్స్ ఉంది. బట్ రిలీజ్ అవ్వచ్చు కూడా, మనం ఏది కరెక్ట్గా చెప్పలేము. ఇంకా మూవీలో సెకండ్ పార్ట్లో జై హనుమాన్లో తేజ సజ్జా ఉంటాడు, కానీ మెయిన్ రోల్లో కాదు. మూవీ మెయిన్ రోల్ అంతా రాముడు హనుమంతుడి మధ్య ఆ మాట మీద ఉండే దాని గురించే వెళ్ళిపోతుంది. ఇంకా ఈ మూవీ మీద వస్తున్న రూమర్స్ ఏంటంటే ఈ మూవీలో మన మహేష్ బాబు గారు అయితే రాముడిగా కనిపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయంటున్నారు. ఇంకా హనుమంతుడిగా మన రానా గారు అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అదైతే జరగకపోవచ్చు, బట్ జరిగితే బాగుంటుంది. లాస్ట్ టైం మూవీలో విభీషణుడు నటించాడు కదా, అతను ఏం చెప్తాడంటే లాస్ట్లో క్లైమాక్స్లో ఆ అసురులందరూ లేస్తున్నట్టు అలా కొంచెం సస్పెన్స్గా ఉంచి వదిలేస్తారు. అది చాలామందికి అర్థం కాలేదు. వాళ్ళు ఎవరంటే కలి రాక్షసులు. ఆ మాట చూసుకుంటే మన హనుమంతుడు రాముడికి ఇచ్చిన మాట, ఆ మాట ఏంటంటే కొంచెం ఇది నిజమో కాదో తెలియదు, ఉన్న స్టోరీస్లో బెస్ట్ పాపులర్ స్టోరీ ఇదే. ఆ మాట గురించి ఏంటంటే హనుమంతుడు రాముడి వారికి మాట ఇస్తారు. ఏమని అంటే మీరు చనిపోయినప్పుడు కూడా నేను ఈ ప్రపంచాన్ని సురక్షితంగా ఉంచుతాను అని మాట పెడతారు. ఇప్పుడు కలియుగం కదా, కలి రాక్షసుడి మీద దండయాత్రకి 7 చిరంజీవులు వస్తారు. లైక్ విభీషణుడు ఒక చిరంజీవి, విభీషణుడు కూడా రాముడి నుంచి వరం వస్తుంది చిరంజీవి. చీర అంటే ఎల్లకాలం బతకడం అంటే జీవితం అంటే బతకడం, అలా చిరంజీవి అనే అర్థం వస్తుంది దీనికి. ఇంకా వీళ్ళందరూ 7 ఉంటారు, 7 చిరంజీవులు. ప్రశాంత్ వర్మ 7 మూవీస్ తీస్తాడు. ఆ మూవీస్లో ఒక్కొక్క చిరంజీవి గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క పవర్ వచ్చి ఉంటుంది. మీరు నెక్స్ట్ ప్రశాంత్ వర్మ తీస్తున్న మూవీ చూసుకుంటే అధీరా, ఆ మూవీలో ఒక వజ్రాయుధం ఉంటుంది. అదట్ట అంటే ఇంద్రుడు వాడింది. అలా ఈ సూపర్ హీరోస్ అందరినీ ప్లాన్ చేసి ఒక్కొక్క మూవీ తీసి లాస్ట్లో ఫైనల్ పార్ట్లో మార్వెల్ లాగా అందరినీ ఒకేలా చూపిద్దామని చూస్తున్నారు. ఇంకా హనుమాన్ 2లో కూడా ఈ రాముడు ఇంకా హనుమంతుడి మధ్య మాట అది ఎలా ఉంటుంది జరుగుతుంది, అలా జరుగుతుంది. ధర్మయుద్ధం అంటే రుద్రమణి కింద పగిలిపోయినప్పుడు ఎందుకు కలిరాక్షసులు వాళ్ళ సైన్యం ఎందుకు నిద్ర లేచారు, ఎందుకు వస్తున్నారు అనేది స్టోరీ ఉండవచ్చు. ఇంకా ఈ మూవీ ఈ మాట ఈ స్టోరీ ఇంకా తేజ సజ్జా కూడా లేరు అని కొన్ని రూమర్స్ వస్తున్నాయి, కానీ ఉంటాడు చిన్న రోల్, అంటే లైక్ ఒక సైడ్ యాక్టర్. మెయిన్ హనుమంతుడు రాముడు గురించి వెళ్ళిపోతుంది. దీంట్లో అధీరా ఇది ఒక పీవీసీ అంటే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగం అధీరా మూవీ. ఆ ఆయుధంలో వజ్రాయుధం ఇంకా రుద్రమణి ఇవన్నీ ఒక్కొక్క చిరంజీవి గురించి ఒక్కొక్క చిరంజీవికి వచ్చింది. అధీరా కూడా ఈ మూవీలో ఒక పార్ట్గా ఉంటాడు. ఇంకా ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంతా చెప్పాను మీకు. ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. ఇంకా హనుమాన్ మూవీ, అధీరా మూవీ తర్వాత వచ్చే అన్ని ప్రాజెక్ట్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. ప్రశాంత్ వర్మ టేకింగ్ ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.